గైస్ మేమైతే వచ్చేసి నంది దగ్గరికి. నాకి భావనకి వాటర్ అయితే దొరకలేదు, ఎందుకంటే వాటర్ చాలా కిందకు ఉండే, మా కళ్ళు కనబడుతూ ఉండే వాటర్. మెట్లు ఇట్లుంటుంది ఎక్కేకి. లుక్ ఎట్ ద వ్యూ. ఈ వ్లాగ్ లో కన్నడ, తెలుగు, తమిళ్ 3 లాంగ్వేజెస్ మిక్స్ ఉంటుంది. మా తమ్ముడు కరెక్ట్ గా చెప్పినాడు, వారికి ఒక లాలీపాప్ తీసిస్తాను. అన్నదాసోహం అని కూడా ఒక ప్లేస్ ఉంది, అక్కడే వాళ్ళు ప్రసాదం కూడా ఇస్తారు. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడీ వ్లాగ్స్. పొద్దున ఇడ్లీ తింటా ఉన్నాను, మీరు తినండి. థ్యాంక్ యూ గైస్. ఇప్పుడు అయితే మేము ఒక డే అవుటింగ్ పోతా ఉండము విత్ అ న్యూ పర్సన్. హాయ్ చెప్పు. హాయ్ గైస్. నీ కన్నడలో పేసుకోనా? సో మేము ఇప్పుడు పోతా ఉండే శివగంగే హిల్స్. ఇది వచ్చేసి తుమ్కూరులో ఉంది. ఎగ్జాక్ట్ ఎక్కడ అనేసి అయితే నాకు కూడా తెలీదు, మా తమ్ముడు చెప్తాడు అడ్రస్. అరే ఏంట్రా ఇది? అయ్యో, వీళ్ళిద్దరు బిసిబెళే బాత్ తీసుకొని ఉండరు. నరేష్ తట్టే ఇడ్లీ, నాది ఇంకా రానేలేదు. లేట్ గా తినే వాళ్ళకి లేట్ గా వస్తుంది. ఏం చేసి సో మసాలా దోశ అయితే ఇంకా ప్రిపేర్ అవుతా ఉంది. వీళ్ళు ముగ్గురు తింటా ఉండరు కానీ ఒక్కసారి కూడా ఇందా తిను అనేసి ఇప్పుడు తెచ్చి ఇస్తాం తినమనేసి. గైస్ ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉంటారు అనేసి కూడా నువ్వే చెప్పకూడదు, నేను చెప్పదా. సో యాక్చువల్గా మా ఫ్రెండ్ కి తెలుగు రాదు, కొంచెం వచ్చేది. దాంట్లోనూ కొంచెం మేనేజ్ చేస్తుంది. తెలుగు నేర్పిస్తాను గైస్. ఎట్లుంది బిసిబెళేబాద్? బాగుంది. చూసానా ఎంత బాగా మాట్లాడుతుందో. ఈ వ్లాగ్ లో కన్నడ, తెలుగు, తమిళ్ 3 లాంగ్వేజెస్ మిక్స్ ఉంటుంది. ట్రాన్స్లేటర్ వేసుకోండి. ప్రతి ఒక్క లాంగ్వేజెస్ కి అర్థమవుతుంది ఈ లాంగ్వేజ్. ప్రతి ఒక్క లాంగ్వేజెస్ కి లాంగ్వేజ్ అర్థమవుతుందంట. ಗೈಸ್ ದೋಸಾ ಕೇಮ್ ಇವಾಗ ಟೆಂಪ್ಟಿಂಗ್ ಆಗಿದೆಯಲ್ಲ ಯಾಕೆ ಗೈಸ್? ಟೆಂಪ್ಟಿಂಗ್ ಅಲ್ಲೇదా చూడండి. ఇక్కడ పెట్టా ఒక నిమిషం. పిసిరే బాబు. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. పిసిరే బాబు. బిసిలే బాత్ అంట. ఇప్పుడు ఇవన్నీ మనం ఫినిష్ చేసినాక మళ్ళీ మీట్ అవుతాను గైస్. ఆల్మోస్ట్ ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది. 7 minutes లో అయితే రీచ్ అయిపోతాము. సో మనకి ట్రెక్కింగ్ వచ్చేసి ఎన్ని కిలోమీటర్స్ అని ఏమన్నా తెలుసా? 4 కిలోమీటర్స్. 4 కాదు, 3 కిలోమీటర్స్. పోయేకి 3 కిలోమీటర్స్, వచ్చేకి టోటల్గా 6 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుంది. మా తమ్ముడు కరెక్ట్ గా చెప్పినాడు, వారికి ఒక లాలీపాప్ తీసిస్తాను. 4 కిలోమీటర్స్ శివగంగకి అయితే మేము స్టార్ట్ అయిపోతాము. మేము టిఫిన్ రీచ్ అయిపోతాం. సారీ మిస్టేక్స్ అవుతుంది. ఇది ఎన్నో యాక్చువల్ గా ఏం తెలుసు, ఇప్పుడు శివగంగకి బెట్ట ఉంది కదా, అది 4 సైడ్స్ నుంచి ఒక్కొక్క షేప్ లో కనబడుతుంది అంట. మీకు తెలిసిన? ఒక పక్క చూస్తే అది నాకు కరెక్ట్ గా తెలీదు. నేనే ఒకసారి గూగుల్ లో చెక్ చేసి మీకు చెప్తాను. తెలుసు కానీ 4 షేడ్స్ లో కనపడేస్తాయి. 4 సైడ్స్ నుంచి 4 తర కనబడుతుంది. అది మనకి కరెక్ట్ గా మర్చిపోయినాను. చూడు, ఇది కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఇది నంది మాదిరి కనబడతా ఉందా లేదా? లేదు, ఇది నంది మాదిరి కనబడుతుంది. మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మేము శివగంగకి వచ్చి రీచ్ అవుతుంది. ఇప్పుడు మా ఫ్రెండ్ ని వెంకిని కళ్యాణిలో ముంచి తొడుకుని పోవాలా. రా 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 దేవుడు దర్శనం బాగిపో వెంకి బాగిపో. పద పద పద, స్విమ్మింగ్ చేసుకురా పో. పో, దేవుడు నీళ్ళు కాపాడుతుంది. పోమా వెంకీ, దేవుడు మంచిది చేస్తుంది. మునిగేసరా.
వీడు చూడు పోయి గేట్ కూడా ఓపెన్ చేసేపోతా ఉన్నాడు. మళ్ళీ ఈడ 12 నుంచో 12:30 నుంచో అన్నదాసోహం అని కూడా ఒక ప్లేస్ ఉంది. అక్కడే వాళ్ళు ప్రసాదం కూడా ఇస్తారు. మీరు కూడా ప్లాన్ చేసుకుని రండి గైస్, 1 డే బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్. ఏమంటావు? అయినా మా కూతురు రాలేదు, నాకు నిజంగానే బేజారుగా ఉంది గైస్. అప్పుడు ఇప్పుడు నాకు పాపం తొడుకొచ్చేది పాది లేదు. మనం ఫుల్ టాప్ కి ఎక్కాలనుకుని ఉండాము. అక్కడ ఒక పక్క మాత్రం నాకు చాలా భయము. అది ఫుల్ ఇట్లుంటుంది ఎక్కేది, కొంచెం స్లాంట్ ఉన్నా పర్వాలేదు, ఇట్లుంటుంది గైస్. అందుకనేసి భయము. దానికనేసి నేను పాపను ఎత్తుకొని రాలి. దేవుడిని మొక్కని స్టార్ట్ చేయండి. లెట్స్ కమ్ ఆన్. నాకు పోతే దగ్గర భయం వస్తుంది. యాక్చువల్గా ఫోన్లో ఉండేది ఏదో చేతిలో ఉంటే పెరుకొని పోతుంది. లెట్స్ కమ్ ఆన్. గణేష్ అనేది ముందు దేవుడిగా ఉంటాడు. సో ఆయన ఆశీర్వాదం తీసుకుని ముందుకు పోవాలా. ఏ గంగే చూడు, వీడు గంగే అని పాడుతాడు. ఊరికే వస్తున్నాయి ఇప్పుడు ఉంది. ఇక్కడేమో వేరే జాగా ఇదే పైన. ఏం చెప్పే తాత? చాలా ఎండ వస్తుంది ఆడ పోయినాక, రాయి పైన హీట్ ఎక్కువ, వీలైనంత బిన్నే పోయి చూసుకోవచ్చు. బయలు కట్టేది కూడా చేసేసి. నీకు తినేకి ఏమీ దొరికలేదు. నీకు ఎనర్జీ కావాలంటే ఏమీ లేదు నీకు. ఆడ కింద నీళ్ళు వస్తా ఉంటుంది చూడు, అరితాయిరా నీరు. ఇల్లు కట్టినారు ఇక్కడ, తిరుపతిలో కడతారు అట్లా. ఎన్ని ఫ్లోర్స్ కడితే అన్ని ఫ్లోర్ కడతా ఉంటా. అట్లీస్ట్ ఇక్కడ ఒక ట్రై చూడు. నేను ఇట్లాంటి 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు కట్టు, మళ్ళీ 10 ఫ్లోర్లు అంతా కట్టద్దు. నేను ఇట్లాంటి వర్క్ అంతా నమ్మును. హార్డ్ వర్క్ నమ్ముతాను, సక్సెస్ వస్తుంది. ఇక్కడ కట్టేసి ఇంట్లో పోయి గుమ్మని కూర్చుంటే మనం ఎందుకు కట్టాక అవ్వలే. మా తమ్ముడు 2 ఫిలాసఫికల్ డైలాగ్స్ చెప్తాడు. పోయినసరి వస్తుంది కదా, అప్పుడు అక్కడే చారు పడింది. అప్పుడు ఇక్కడ ఓపెన్ అయిపోయింది. మెట్లు ఇట్లుంటుంది ఎక్కి. పద చూస్తైపోయిందా? మీరు కూడా ఈ వీడియో చూస్తూ ఉంటే 1 డే ప్లాన్ చేసుకుని రండి. బడ్జెట్లోనే బాగుంటుంది, ఎక్కువ ఎక్స్పెన్స్ కూడా ఏమి ఉండదు. ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేయొచ్చు. మేము వచ్చింది చాలా పైన కూడా కదా, అప్పుడే వ్యూ చూడండి. ఇక్కడ నుంచే పోయినసారి వచ్చినప్పుడు డైలీ ಮಾಡ್ತೀರಾ? డైలీ విలేజ్ చేస్తారట. వారానికి ఒకసారి అంట నూనె అప్లై చేసేది. డెడికేషన్ ఉండే వాళ్ళు బాగుపడతారు, దేవుళ్ళు సపోర్ట్. ఇక్కడ నుంచి ఒకడు పడిపోయినాడు పాపం, అప్పొద్దు వాడి. దేవుడు మొక్కో ನೀವು ಹೇಳಿದ ಮೇಲೆ ಬೇಡ ಅಂತ ಬಾ. ನನ್ನ ಕಾಸು ತಂದಿಲ್ಲ, ಫೋನಲ್ಲಿದೆ. ಆಯ್ತು ಮಾಡೋಣ, ಕೊಟ್ರೆ చూడు ఫోన్ పే అప్గ్రేడెడ్ వర్షన్ ఇస్తుంది అంద. దేవుడు బొట్టు పెట్టుకున్నావు, ఎనర్జీ వచ్చిందా? ఇంకొక 10 minutesలో ట్రెక్ చేసేస్తుంది మా ఫ్రెండ్. ఎనర్జీ వచ్చింది కదా. ఇప్పుడైతే ఇంకా వీడియో ఆఫ్ చేసేసి కొంచెం ట్రెక్కింగ్ ఎంజాయ్ చేసేసి మళ్ళీ మీట్ అవుతాను. ఇంకా అంత లాంగ్ పోవాలి, అక్కడెక్కడో ఉంది ప్లేస్. నల్లికాయ తీసుకుంది, ఉప్పు బాగుంది. చూడు ఇంకా మనం అక్కడికి పోవాలా. జూమ్ చేయదని చిన్న రాయిని
లోపలంతా కారుతా ఉంది స్వెట్ కదా. పద పద. మా 4 మెంబర్స్లో యాక్టివ్గా నడుస్తున్నదంటే భావన. ఇన్స్పిరేషన్ ఇస్తుంది అందరికీ. పద పద పద. మా వాళ్ళు అవుదు అన్న చేయి పెట్టుకొని తొడుకొని వస్తుంది కదా. సో ఇప్పుడు ఒక మిడిల్ స్టేజ్కి వస్తుంది. ఇప్పుడు ఆఫ్టర్ 45 మినిట్స్ ట్రెక్కింగ్ భావన ఫుల్ టైర్డ్ అయిపోయింది. వెంకీ అయితే ఇంకా బాగా నడుస్తూనే ఉన్నాడు, ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ మోనికా కూడా. ఫస్ట్ టైం ట్రెక్కింగ్ ఎట్లా అనిపిస్తుంది? చాలా టఫ్గా ఉంది. అదే ఫస్ట్ టైం కదా కాబట్టి పోతా అలవాటు అయిపోతుందిలే. ఇంకా బాగా మాకి మంత్లీ వన్స్ ఒక పక్క ట్రెక్కింగ్కి తొడుకొని పోతా ఉంది. నెక్స్ట్ మంత్ ఎక్కడికి తొడుకొని పోతుంది చెప్తాను. నెక్స్ట్ మంత్ డైరెక్ట్ మహారాష్ట్రనే. మహారాష్ట్ర అంట అకుమార పర్వతకు తొడుకొని పోతుంది నెక్స్ట్ మంత్ పోయి ఆ మంత్ చేస్తావు పక్క. నెక్స్ట్ మంత్ తొడుకొని పోతావా? నువ్వు రావా? నువ్వు చూస్తే నేను చూసిన. యాక్టివ్ ఉండాలా. సరే ఒడికళ్ళు తీరుతా దేవస్థానం పోతామా? ఇక్కడ ఏమవుతుంది తెలిసిన? ఇక్కడ నువ్వు ఇక్కడైతే ఒలికలు తీరుతా అనేసి ఒలికలు తీరుతా కానీ ఒరిజినల్ కాదు. ఇక్కడ టికెట్ ఉంటుంది 5 రూపీస్ 10 రూపీస్ పర్ పర్సన్కి. లోపల పోయి చూపిస్తాను. ఎంత? 5 రూపీసా? 5-10 రూపీస్ కదరా. తీసుకోవాలా ఎంట్రీ టికెట్. ಫೋನ್ ಪೇ ಇಲ್ವಾ ಸರ್? ವಾಟರ್ ಸಿಗ್ತಾ? ಸಿಗ್ತಿದೆ. ಓಕೆ, ಕೆಲವರು ಸಿಗ್ತಿಲ್ಲ. ಮಿಕ್ಸ್. ఇప్పుడు పూజ అనిపిస్తుంది. అందరూ లైన్గా బయట వస్తూ ఉంటారు, మేము ఎంట్రీ ఇస్తూ ఉంటాము. వచ్చి మెయిన్ టెంపుల్. అంతా ఈ రాక్ చల్లగా అనిపిస్తూ ఉంది. ఆవని భయపడతా ఉంది గైస్. ఇప్పుడు నాకి భావనకి నీళ్ళు సిక్కలే, నరేష్కి వెంకీకి నీళ్ళు సిక్కే. నాకి భావనకి నీళ్ళు సిక్కలేదు, వెంకీకి నరేష్కి నీళ్ళు సిక్కింది. ఎందుకంటే నీళ్ళు చాలా కిందకుంది. మా ఆర్మ్స్ ఫుల్ వేస్తే కూడా అది పోలే. ఇప్పుడు వీళ్ళు షాపింగ్ చేసి స్టార్ట్ చేసి ఉన్నారు. ఖడ్గాలు చూస్తూ ఉండరు. ఏదో కింద పడి ఉన్నట్టుందా? ఇది రాగి రింగ్. నీకేం కావాలరా? చూడు మళ్ళీ ఈజీగా అయిపోయి అవుతా ఉందా ఎట్లా? ఈజీగా. ఇప్పుడు హోల్కల్ తీర్థ నుంచి బయటకు వస్తుంది. నాకి భావనకి వాటర్ అయితే దొరకలేదు. ఎందుకంటే వాటర్ చాలా కిందకు ఉండే, మా కళ్ళు కనబడుతూ ఉండే వాటర్. హైట్ లేదు కాబట్టి హార్మ్స్ వరకు ఫుల్ పోతుంది, వంగుతుంది అవలే. మళ్ళీ వెంకీకి నరేష్కి ఇద్దరికి వాటర్ అయితే దొరికింది. మళ్ళీ అక్కడ బయటికి వచ్చి కొంచెం షాపింగ్ అయితే చేస్తుంది. ఏం ఉంగరం అది? పంచలోగా ఉంగరం అనేసి తీసుకుంటుంది. మళ్ళీ నరేష్ మళ్ళీ ప్రభాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాళ్ళు అది చెప్పరు ఇది చెప్పరు అని కాదు, అది నాకు చూసే బాగా అనిపించింది కాబట్టి నేను తీసుకుంటుని. ఇప్పుడు ఒక 3 కిలోమీటర్స్లో 1.5 కిలోమీటర్స్ వచ్చింటామా? లేదు 3 + 3 6. అಷ್ಟೇ మా ఫ్రెండ్ అಷ್ಟೇ అంటా ఉంది. ఇక్కడ నుంచి కొంచెము కష్టం అనిపిస్తుంది. ఇంచప్పు ఆరాంగా ఎక్కేసి ట్రెక్కింగ్ నార్మల్గా ఉండే, ఇప్పటి నుంచి ఎక్కదే కొంచెం కష్టము. అట్లా ఇట్లా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కూడా
తీర్థం దొరుకుతుంది. ఈ తీర్థం పేరు ఏమనేసి నాకు గుర్తులేదు. ఇక్కడ కూడా కింద అంటే పట్టాలి అప్పుడు మునిగి శ్రీ కుంభావతి తీర్థ. వాటర్ ముందైతే ఇప్పుడు ವಾಟರೇ ಕನ್ಬಡ್ತಲ್ಲ ಆ್ಯಕ್ಚುಲಿಗೆ. ఎందుకు కనపడలేదు ಇಲ್ಲಿವರೆಗೂ ವಾಟರ್ ಇರುತ್ತೆ ಕಣೆ. ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ನಾವು ದಿನ ಒಳ್ಳೆ ಇರುಕುಮಾ ಇದು ತನ್ನಿ ಮೋಟ್ರ್ ಪೈಪ್ ಬೇಸಿಂದರು ಗೈಸ್. పాపకి ఇక్కడ తాయితం కట్టించింది లాస్ట్ టైం. ఇప్పుడు డ్రింక్స్ బ్రేక్ కావాలంట. మజ్జిగ తీసుకుంటుండ్రు. ఎవరెవరికి మజ్జిగ? బటర్ మిల్క్. వాట్ యు వాంట్? నాకు వాట్ యు వాంట్? వెంకీ ఏం కావాలా? జ్యూస్. ఏమి 3 4 4 వద్దు. లెమన్ జ్యూస్ తీసుకోండి. ఎవరికి వద్దు ఇప్పుడు? వెంకీ వద్దు. ఓకే 3 బట్టరా? 3 2. వెంకీకి ఏమొద్దన్నా? వెంకీ పైనాపిల్ మ్యాంగో ఏమి వద్దా? డ్రింక్స్ బ్రేక్. చియర్స్. బట్ ఇది నలుద్దాం. బట్ ఏముందో ఏమైంది? కాల్చుకుంటుంది బాగుంది. టేస్ట్ లైట్గా డిఫరెంట్ ఉంది కానీ ఎత్తింది గ్లాసు అట్టే ఎత్తి ఒకేసారి మొత్తంలా. ఇప్పుడు వీవ్ అయితే చూడండి. ఇప్పుడు మేము ఇంకా 50% వచ్చాము. ఇంకా 50% ఎక్కాలంట. హుషారా ఫొటోస్ తీసుకుంటున్నారు. ಬ್ಯೂಟಿಫುಲ್ 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 ಫುಲ್ ಬ್ಯೂಟಿಫುಲ್. ನನ್ನ ಕ್ಯಾಮ್ರಾ ಹತ್ರ ನೇಲ್ಸ್ಕೊಂಡು అవునా ಇನ್ನೂ ಎವಲ ಇಟ್ಟಿರ್ಕೊಂಡು ಮಟ್ಟಂ ಪರ್ನಿ ఇంకా అక్కడికి పోవాలి మనం. చూడండి జనాలు కనబడతా ఉండరు. జనాలు కానిస్తారా నింగే? నేను చూసింది 6 టోటల్ గా 6 అని కదా చెప్పారు. టోటల్ నాకు తెలియదు. మేబీ 1 సైడ్ కూడా ఉండదు, సైడ్ ఉండదు కానీ 6 అని ఉంది. వాళ్ళే చెప్పారు కదా 1 సైడ్ అంటది. బాగుంది అది కదా ఆడ కూడా పోయినారు ఇక్కడ జనాలు. పోవచ్చు Let's look at the view. ముందు నుంచి అట్లా పోవచ్చు. అదో లేదు ఏదో ఉంది. మనం ఎట్ నుంచి ఎట్టెట్టో వచ్చిండాం కదా. ఇక్కడ కూడా జనాలు వస్తుండరు. ఇట్టొచ్చి ఇట్ట వస్తుంది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇట్టొచ్చి ఇట్ట. యాక్చువల్గా ఇప్పుడు సీన్ ఏమైందంటే నేను బ్యాగ్లో ఉండే కొన్ని ఐటమ్స్ అని వేరే దీనికి షిఫ్ట్ చేద్దామని చేస్తూ ఉంటే ఒక మంకీ వచ్చేసిదా. దాని అట్లే ఒక మంకీని ఇంకొక మంకీని ఇష్టపడి అట్లే దాన్ని తోస్తుంది. ಇದೇ ಲಾಸ್ಟ್ ಬಂದಿದ್ದು ನಾವು. ಯಾಕೆ ಆರಾಮಾಗಿ ಹತ್ಕೊಡ್ಬಾ. ಇವಾಗ ಅಲ್ಲಿ ಗ್ರಿಲ್ ಹಾಕಿದ್ದಾರೆ. ಆ ಜಾಗಕ್ಕೆ పోయి ఆ జాగకు మా ఫ్రెండ్ భయపడతా ఉంది. చీర నాకే కొంచెం భయం. ఇది ఫస్ట్ టైం నేను కూడా. లెట్స్ కమ్ ఆన్ నరేష్ కూడా ఫస్ట్ టైం. ఒన్నిల పోనా పవన్. సో ఇప్పుడు కెమెరా అయితే ఆఫ్ చేస్తాం ఎందుకంటే కొంచెం భయపడుతుంది. ఇప్పుడు వెనకాల ఒకరు వెనకాల ఒకరు ముందర ఒకరు ఉండి తొడుకొని పోతాం. లెట్స్ కమ్ ఆన్. నేను వెంకీ పోయిండాము కానీ నంది దగ్గరికి పోయింది లేదు. సరే అక్కడ పోయి మళ్ళీ మీట్ అవుతుంది గైస్. ఫ్రీ అయితే ఇంకొకసారి చూడండి. అక్కడ జనాలు పోతున్నారు. అక్కడ ఎక్కాలి. ఏమి భయం పడదురా. నువ్వు రారా, ధైర్యంగా రారా. చూడు డాంకీస్ కూడా వచ్చాయి. నీకే కష్టం అంటావా? డాంకీలే వచ్చాయి. గైజ్ ఇప్పుడైతే ఒక 90% కంప్లీట్ చేసుకుని ఉన్నాం. ఇంకొక 10% కూడా లేదనిపిస్తుంది ఆల్మోస్ట్. చూడండి భావన అయితే ఫుల్ టైర్డ్ అయిపోయింది. అది అక్కడే నేను దిగిపోతాను, నేను వచ్చేలే అనింది. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? వెరీ బ్యాడ్. వెరీ బ్యాడ్. దిగేకైతే చాలా భయపడుతుంది ఎట్లా దిగుదామా అనేసి.
నేను బాగా చాలా హ్యాపీగా ఉంది, ఎక్సైటెడ్ ఉంది. కానీ నాకు కొంచెం టెన్షన్ ఉంది, అరే ఇంత హైట్ వస్తుంది కదా అని చెప్పేసి కొంచెం అట్లే ఉంది. ఫస్ట్ టైం కదా, ఎక్స్పీరియన్స్ బాగుంది. సరే పైన పోసి కొంచెం చురుమురి తినేసి చూడండి ఒకసారి అట్లా చూపించు. ఆంకలు వస్తుంది. పైన చిరుమురి ఉందా? అప్పుడు నింది 10 வருஷத்துக்கு முன்னாடி இருந்தது இப்போ ஏய் இருக்குன்றா. இல்ல ಅವಳು ಹೈಟ್ ನೀ ಹೈಟ್ ಇಲ್ಲಮ್ಮ ಹೈಟ್ ಹೈಟ್ಗೊಂದುಂಟೆ ಕಂಬಿಲು ಹೋಗೋಣ పోదామా అప్పుడే స్టెప్స్ ఎక్కేటప్పుడు స్టార్టింగ్లో జోష్లో ఒక చెప్పే కదా, ఏం చెప్పు? కమ్ లెట్స్ సారీ లెట్స్ కమ్ ఆన్ లెట్స్ కమ్ ఆన్ లెట్స్ కమ్ ఆన్ జోష్ 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 బా నిందని చూసుకో పోచ్చుడా పోచ్ భావనకు జోష్ పోచ్ ವರ್ತಿಲ್ವಾ ಇರ್ಕು ಅವ್ರಿಗಿಲ್ಲ అవునా இங்க பாரு వికేమ్ ఇంకొంచెం దూరం ఉంది 98% అచీవ్ பண்ணிட்டோம் బట్ ఇంకొంచెం 98% చూడు ఇంకా ఇవంతా చూసేకి అప్ప ఎవరో చూడు పారు భావనా అంత కార్నర్లో పోయిட்டு వర ఇది పని వెచ్చుకురంత ఆ కార్నర్లో ఏమి ఎవరు గవర్నమెంట్ నాకు తెలుసు కానీ అట్ట ప్లేస్లో చేసినారు చూస్తావా? కానీ ప్రామిస్గా చెప్తున్నాను గైస్, నాకు కాళ్ళు అట్లే అదురుతుంది నిజంగా. కొంచెము చురుమురి ఉంటే తినేసి యాడ్ చురుమురి ఇక్కడ పోయి. సో ఆల్మోస్ట్ 99% వచ్చేస్తుంది ఇక్కడికి. ఇంక ఇదే మేము నంది నంది అని చెప్పేది, మళ్ళీ అది ఆ ప్లేస్ అక్కడికి పోవాలా. అదంతా నార్మల్గా ఉంది, ఏం పెద్ద డిఫికల్టీ లేదు. ఇది చూడండి స్టెప్స్ వీ అచీవ్డ్ అన్నట్లుగా నేను కూడా వచ్చేస్తే టైర్డ్ వచ్చేసాను. నంది అక్కడికి పోయి అక్కడ కొంచెం కూర్చొని టైం పాస్ చేసుకుని మళ్ళీ కిందకి చిరుమురి తినేసి పోయేది. ఇప్పుడు అక్కడ ఉందో లేదో తెల్లే. సో గైస్ ఇదే ఇప్పుడు ఎక్కాల్సింది నేను. ఎట్లుంటుంది ఎక్కడం లెట్స్. సరే వద్దంటే వద్లేదు అప్పుడు కూర్చొని మళ్ళీ ఆడిపోదాము. నిజంగా నడిచే కోతలేదు, ఎక్కడ ఏం చూస్తలేదు నేను. జస్ట్ ఇది పట్టుకుని పోతాను. ఓ గాడ్, దీనికైనా ఇంతంత. సో నైస్, చాలా బాగుంది. సో ఇక్కడ నంది చెవులో మనం ఏం చెప్తే జరుగుతుందంట. ఓకే ఫస్ట్ చెప్పేద్దాం, చెప్పేసి మళ్ళీ పైనకి అయితే వస్తుంది. ఇంకా దీనికి అక్కడ కొంచెం పోవాలా, అది లాస్ట్ చెప్పాలంటే. నేను ఈ జాగాకి ఫస్ట్ టైం వస్తూ ఉండేది. వ్యూ చూడండి ఉండు. అక్కడ నరేష్ ఏమో కొంచెం భయం ఉందని చెప్తా ఉండడు. భయమా జాగా? ఓ ఇట్లా దీనిపైన ఫోన్ ఇచ్చేసి చూడు. సో మౌనిక ఇప్పుడు కంపెనీ పైన నడుచుకుని వస్తుంది. స్ట్రాంగ్గానే ఉంది, పర్వాలేదు, ఏమంత భయం అనేసి టైంలో. వ్యూ చూడండి గాయస్ ఎట్లా ఉంది, బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్గా ఇంకా వింటర్ మాన్సూన్ చూస్తున్నాం కానీ చాలా ఇట్లా ఉన్నాం. మాన్సూన్ టైంలో వస్తామంటే ఏం కనబడదు. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ పొగంతా ఉంది, బాగా తెలుస్తలేదు. మనము ఏదో హైట్ తక్కువ అనుకుంటాం కానీ చాలా హైట్ ఉంది అబ్బా. 4000 feet ఎంత అబ్బా. ఇక్కడ ఈ పక్కన వచ్చేది మనం ఇక్కడ చెట్లునా. సో ఇక్కడ నుంచి మేము వచ్చేది, ఇక్కడ నుంచి ఇట్లా వచ్చి ఇక్కడికి వచ్చేసేది. గైస్ మేమైతే వచ్చేసింది నంది దగ్గరికి. మీరు కూడా అవుతే ఒక డే ప్లాన్ చేసుకొని రండా, బాగుంటుంది. కానీ చాలా కష్టం ఉంది. కన్నడ పాట సాధನೆ ತೋರಿದ ನಿಮಗೆಲ್ಲ ಸಾವಿರ ಸಾವಿರ ಚಪ್ಪಾಳೆ ಚಪ್ಪಾಳೆ ಚಪ್ಪಾಳೆ. చూడండి ఎక్కడ ఉన్నాం. భయపడుకొని ఎట్లో కంప్లీట్ చేసేసింది. అదే
ದುರಂದರ್ಲ ಸೊನ್ನ ಮಾದರಿ ಅಧ್ಯಾಯ 1 ಆಚೆ ಅಧ್ಯಾಯ 2 ಇರಂಗಿರುತ್ತೆ. ಸಕ್ಸಸ್ಫುಲಿ ಫಾರ್ ದ ಸೆಕೆಂಡ್ ಟೈಮ್ ಮುಗೀತು. యాక్చువల్గా నంది కంటే కూడా ఇదే హైట్ ఉంది. ఇంకా ఎంత స్పేస్ ఉంది చూడు ఇక్కడ కొండపైన. సో ఇట్స్ చురుమురి టైం. 9:11కి స్టార్ట్ చేసి 12కి వచ్చింటాం కదా. 12కి పైన రీచ్ అవుతుంది. వచ్చి కొంచెం కడుపుకి లోడ్ చేసుకుంటుంది చురుమురి, జ్యూసు, స్నాక్స్ సంథింగ్. అండ్ ఇప్పుడు లాస్ట్లో ఒక వ్యూ చూసుకొని ఇంకా కింద దిగిపోయేది. 3 o'clock లోపల పోతే అక్కడ అన్నదానం ఉంటుంది, కొంచెం తినేసి ఇంటికి పోయేది. గైస్ అక్కడి వరకు పోయి చూద్దాం అనేసి పోతూ ఉంటాము. రండా మాతో పాటు మీరు రండా. మీకు టైం ఉన్నప్పుడు వచ్చి చూసి పోండా. ఫ్యామిలీతో బాగుంటుంది. మరి చిన్నపిల్లకి ఫ్రెండ్స్తో కూడా బాగుంటుంది, కానీ రెస్పాన్సిబుల్ ఫ్రెండ్స్తో పోవచ్చు. ನಮ್ಮತರ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದ್ರೆ ಹೋಗ್ಬೋದು. పంపించలే వెంకీ వాళ్ళ ఫ్రెండ్స్తో. ನಮ್ದು ಸ್ಕೂಲ್ ಫ್ರೆಂಡ್ಸ್, ಕಾಲೇಜ್ ಫ್ರೆండ్స్ ఓకే. తర్లే డిగ్రీ ఫ్రెండ్స్ ಸ್ವಲ್ಪ తర్లే ఇದ್ದಾರೆ. తర్లే ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ కూడా. కానీ వస్తే కూడా సేఫ్టీ చూసుకొని ఎక్కాలా దిగాలా పోవాలా. మా ఫ్రెండ్ ఇక్కడే స్టాప్ అయిపోయింది, వచ్చేలేదంట. ఇంకా ఆరామా కుదుకో. రండి గైస్ మనం పదం. వెళ్ళరా అప్పుడప్పుడు చూసు, నేను అటు పోతూ ఉంటాను రా. మళ్ళీ నన్ను అక్కడి వరకు రమ్మంటూ ఉంటాడు. ఇంకేంట్రా నరేష్ పిలుస్తూ ఉంటాడు. ఫోటో కావాలంటే గైస్ ఏ ఆడికంతా పోవద్దు, నీకే చెప్తా ఉండేది. చూడిడా ఏయ్ ఆడికి పోతా ఉన్నాడు చూడండి గైస్. ఒక ఫోటో తీసుకొని వస్తాను. కాళ్ళు చాలా రాయల పైన నడిచి ఒకతరా అయిపోయింది అది కాళ్ళు. సో ఇప్పుడు ఇంకా ఈ శివగంగే బట్ట దిగేసి ఇంటికి పోయి ఒంట్లో కొంచెమన్నా శక్తి ఉంటే మా పాపని, అయ్యో ఈ కోతుల్ని చూస్తేనే భయం వస్తుంది. మా పాపని ఎడైనా బయటికి తొడుకుని పోవాలా. ఒంట్లో శక్తి ఉంటేనే, లేకపోతే రేపు తొడుకుని పోవాలా. నరేష్ చెప్తా ఉన్నాడు మన పాపను కూడా తొడుకొని రావాల్సి ఉంది అనేసి. ఇప్పుడు చెప్పు అదే మాట. తొడుకుని రావాలంటే తొడుకొని రాను. చిన్న పిల్లకాయని తొడుకో రావద్దు. ఇంత పైన కొంత తొడుకోవచ్చు. కార్ నిలిపింది వచ్చేసి ఇక్కడ కళ్యాణి ఉంది కదా, కళ్యాణి కాపాక ఆడే కనపడుతుంది చూడాడా. కళ్యాణి కాపాక ఫస్ట్ కార్. నేను 9Xలో చూపిస్తూ ఉన్నాను. అక్కడి నుంచి ఉండేది కనపడిస్తుంది బాగా ఇక్కడ. చూడండి రండి రండి. లెట్స్ కమ్ ఆన్ అనేది మా ఇంటి బంగారం. ఎంఐబి మూవీ నుంచి. ఎంఐబి మూవీ, మా ఇంటి బంగారం మూవీ అయితే బాగుంది గైస్. వేవ్ ఈజ్ ఆసమ్ గైస్. మాన్సూన్లో వచ్చింటే ఇంకా బాగుంటా ఉండే. మాన్సూన్ ఇప్పుడు ఇంకా దిగచ్చు, కానీ ఒక 2 hours అనే తీసుకుంటాం మేము దిగేకి. ఎంత బిన్నీటి దిగేస్తే మంచిది.
గైస్ ఇప్పుడైతే ట్రెక్కింగ్ అయిపోయి కింద అన్నం తినేకైతే వస్తుంది, తినేసి కూడా అయిపోయింది. రైస్, ముల్లంగి సాంబారు, పెరుగు ముసురు, పెరుగు మజ్జిగ తింటుమే. యాక్చువల్గా ఇక్కడ వస్తే ఎందుకో తెలియదు ఆ టేస్ట్ ఉందో లేదో, కానీ బాగుంటుంది ఫుడ్. ఆంకిలి దానికి పోయి వచ్చిన టైర్డ్లో స్వీట్ ఖాళీ అయిపోయింది, లేట్ అయిపోయింది కాబట్టి స్వీట్ ఖాళీ అయిపోయింది. ఇంకేం క్లోజింగ్ టైం ఆల్మోస్ట్ 3 o'clock క్లోజింగ్ టైం. ఇప్పుడు జనాలు ఇంకా వస్తూ ఉంటారు, తింటా ఉంటారు. కొంచెం ఆల్మోస్ట్ కాలు అయితే జుమ్ 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 అంటా ఉంది. తినే కూడా శక్తి వస్తానండి, ఏదో చెయ్యి నోట్లో పెట్టుకోవాలన్నట్టు ఉండే. కానీ చాలా బాగుండే ఆ ట్రెక్కింగ్ అయితే. కొన్ని ప్లేసెస్ వచ్చి కొంచెం నిజంగా చెప్పాలంటే కొంచెం డేంజరస్ ప్లేసెస్ మాదిరిగానే ఉంటాయి అవి చూసేదాన్ని కళ్ళు తిరిగేట్లో. కానీ బాగుండే ఓవరాల్గా ఈ జర్నీ వచ్చి పోయే 5 kilometers, వచ్చే 5 kilometers, 10 kilometers బాగుండే. ఆల్మోస్ట్ 5.5 hours పట్టింది మాకు పోయి వచ్చేకి. దిగేటప్పుడు ఈజీగా దిగేస్తుంది, ఎక్కేటప్పుడు కొంచెం కష్టం. పోయేటప్పుడు ఎక్కువ గైస్ టైం వచ్చి ఇప్పుడు ఇంకా 3:30. అక్కడి నుంచి వచ్చినప్పుడు 3:37. టైం వచ్చి 3:37 అయింది. అక్కడి నుంచి కిందకి వస్తుంది అంటే కొంచెం వెదర్ స్లోగా చేంజ్ అవుతా వచ్చేసింది. ఇప్పుడే మేము ఇంటికి పోయేకి ఇంకా ఒక 20 minutes అలా పట్టినా వాన స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఒక 6 PM మాదిరి అనిపిస్తూ ఉంది మాకైతే క్లైమేట్. టైమ్ ఇస్ 3:45 వెదర్ చేంజ్, క్లైమేట్ చేంజ్. ఇది జస్ట్ బెంగళూరు థింగ్స్. జస్ట్ 3:45. వాడు వాల్ పేపర్ ని షోకేస్ చేస్తూ ఉన్నాడు అప్పుడు నుంచి. 3:45, 3:75 అనుకుంటా. కొంచెం మళ్ళీ ఇంకొక తెస్తాడేమో వీడు. చూపించిన ఇప్పుడు యాక్చువల్గా జస్ట్ 3:45.